హలో! వెల్కమ్ బ్యాక్ టు టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఈ తెలంగాణలో టెట్ అనేది నిర్వహించారు కదా! ఆ టెట్‌కి సంబంధించి ఇనిషియల్‌కి రావడం అయితే జరిగింది. ఇందులో నుంచి మనకి పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ 18థ్ రోజు జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్‌లోని క్వెషన్స్ అయితే చూద్దాము. క్వెషన్స్‌కి మీ రెస్పాన్స్ షీట్‌లో ఉన్న క్వెషన్స్ ఒకసారైతే చెక్ చేసుకోండి. ఈ పేపర్‌లో ఉన్నటువంటి మనకి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ క్వెషన్స్ అన్నీ కూడా చూద్దాము. వీడియో లెంత్ ఎక్కువవుతుంది. మీరు అన్నీ కూడా ఒకసారైతే చెక్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మీకు జాబ్ అప్డేట్స్ తెలంగాణకు సంబంధించి టెట్, డిఎస్సికి సంబంధించినవి, అదేవిధంగా సెట్, నెట్‌కి సంబంధించినవి అన్నీ కూడా మీకు ప్రీవియస్ పేపర్సు, సిలబస్సు, జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలంగాణ, ఏపీ, ఆల్ ఇండియాలో మీకు వచ్చి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. మీరు ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని ఫాలో అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే సైకాలజీ క్వెషన్స్ అయితే చూద్దాం. మొత్తం 150 క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చాలామంది అయితే అడుగుతున్నారు, మాకు నార్మలైజేషన్ ఉందా అని చెప్పేసి. మీకు నార్మలైజేషన్ అనేది లేదండి. ఎవ్రీ డిస్ట్రిక్ట్‌కి ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన పేపర్ అనేది పెట్టడం అయితే జరిగింది కాబట్టి మీ డిస్ట్రిక్ట్‌లో వాళ్ళందరూ కూడా ఒకేసారి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. అందరికీ ఒకటే పేపర్ వచ్చింది కాబట్టి మనకి ఇది డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ లెవెల్‌లో జరుగుతుంది కాబట్టి ఈ మెథడ్ అనేది తెలంగాణ గవర్నమెంట్ తీసుకురావడం అయితే జరిగింది. ఎవ్రీ డిస్ట్రిక్ట్‌కి ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఒకే రోజు అందరూ కూడా రాసే విధంగా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అందుకను మీకు నార్మలైజేషన్ అనేది ఉండదు. మీకు ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్సే ఉంటాయి. ప్లస్ మీకు ఏదైనా అబ్జెక్షన్ రైజ్ చేసినప్పుడు ఒక క్వెషన్ 1 ఆర్ 2 మార్క్స్ అనేది మీకు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ మైనస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక 30 క్వెషన్స్ అనేది చూద్దాము. ఇక గర్భధారణ సమయంలో తల్లి ఎక్స్‌రేలకు గురి కావడం వలన బిడ్డకు శారీరక వైకల్యం కలిగితే దానికి కారణమైనటువంటి కారకం ఏమిటి? పరిసర సంబంధమైనటువంటి కారకము. మీకు ఇంగ్లీషు, తెలుగు 2 మీడియంలో క్వెషన్స్ అయితే ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి. మీరు నెక్స్ట్ ఎవరైనా టెట్ రాయబోయే వాళ్ళకి కూడా ఈ పేపర్ అనేది యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ పేపర్ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇక చాలామంది వైద్యుడైనటువంటి తన తండ్రి నుండి ప్రేరణ పొంది కమలాకర్ ఆయనలాగే విజయవంతం అవ్వాలి అని కోరుకున్నాడు. కమలాకర్ కూడా తన తండ్రిలాగానే మంచి వైద్యుడు అయ్యాడు. ఇక్కడ అంతర్లీనంగా ఉన్నటువంటి పెరుగుదల మరియు వికాసం ఏమిటి అన్నారు. పెరుగుదల మరియు వికాసం అనువంశికత మరియు పరిసరాల యొక్క ఉత్పత్తులు. అంటే అనువంశిక అంటే వాళ్ళ డాడీ లాగానే అయ్యాడు కాబట్టి అనువంశికత అనేది వస్తుంది. ఈ క్రింది థర్డ్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో శిశువులో మొదట కనిపించే సాంఘిక ప్రవర్తనను గుర్తించండి. మొదటగా మనకి శిశువులో కనిపించే సాంఘిక ప్రవర్తన అనేది తల్లిని గుర్తించడం అనేది నేర్చుకుంటాడు. క్రింది వాటిలో కౌమార దశ గురించి సరికాని స్టేట్మెంట్‌ను గుర్తించండి. మనకి క్రింది వాటిలో కౌమార దశ, నేను ఛానల్‌లో తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ కూడా మాదే అండి. తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో మీకు సిలబస్ అనేది అప్లోడ్ చేశాను. సిలబస్‌లో నేను చెప్పాను మీకు ఎలాంటి క్వెషన్స్ వస్తాయి అనేది, ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా వస్తాయని చెప్పానో అవే చాప్టర్స్ నుంచి మనకి కౌమార దశ నుంచి చెప్పా కదా, అదే చాప్టర్ నుంచి బిట్ కూడా రావడం జరిగింది. ఒకసారి చూసుకోండి. వయోజన దశ కంటే ఈ దశలో ఉద్వేగపరంగా మరింత స్థిరంగా ఉంటాడు. ప్రీ స్కూల్ నుండి సీనియర్ సెకండరీ వరకు తరగతులు నిర్వహించే పాఠశాలలో ఎరిక్సన్ యొక్క ఈ మనో సాంఘిక వికాస దశకు చెందిన పిల్లలు ఉండరు అనేది ఇచ్చారు. ఎరిక్సన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి టాపిక్. ఇది మీరు చూసుకోండి. టెట్, డిఎస్సి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇలా ఈ పేపర్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. నమ్మకము, అపనమ్మకము దశ. క్రింది వాటిలో వైఖరులను అంచనా వేయడానికి ఉపయోగించే సాధనాలను గుర్తించండి. మనకి వైఖరులను అంచనా వేయడానికి ఉపయోగించే సాధనాలు ABCD అనేది అయితే ఇచ్చారు. ప్రశ్నావళులు, చెక్ లిస్టులు, వైఖరి మాపనలు, స్థితి పరీక్షలు. బాటియా బ్యాటరీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ టెస్ట్లు దేన్ని మాపనం చేయడానికి ఉద్దేశించబడ్డాయి? ప్రజ్ఞని మాపనం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. క్రింది వానిలో ఒకటి మూర్తిమత్వానికి సంబంధించిన సామాజిక నిర్ణయము. తల్లిదండ్రుల వైఖరి.
కార్తీక్ 5 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు అతనిని కుక్క కరిచింది. అతనికి కుక్కలంటే భయం ఏర్పడింది. పెద్దయ్యాక కూడా అతను వాటి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. అంతేకాదు కుక్క తనను కరిచిన సంఘటన కూడా అతనికి గుర్తులేదు. కార్తీక్ ఉపయోగించిన రక్షక తంత్రం ఏమిటి? దమనము అంటే మర్చిపోవడాన్ని మనం దమనం కిందకైతే వస్తుంది. క్రింది ఇది ఒక వ్యక్తి గురించి లేదా ఏదైనా అధ్యయన విషయం గురించి ఒకరి అభిప్రాయాలను ఏకరూపంగాను వ్యక్తీకరించడానికి ఒక పరికరం. నిర్ధారణ మాపని. క్రింది వాటిలో అభ్యసనను ప్రభావితం చేసే అభ్యాసకుడిగా సంబంధించిన కారకాన్ని గుర్తించండి. నేర్చుకోవాలని సంకల్పం ఉండడము. మనకి 12th క్వశ్చన్. క్రింది వాటిలో ఒకటి థారెన్డైక్ ప్రతిపాదించిన అభ్యసనలో ముఖ్యమైన స్థానాన్ని పొందలేదు అనేది అయితే ఇచ్చారు. మనకి పొందలేదు అనేది కారణం అవుతుంది. క్రింది స్టేట్మెంట్ని చదివి సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. నిబంధన ద్వారా ఒకరు పొందిన ప్రవర్తన విధానం నేర్చుకోబడినటువంటి ప్రవర్తన వైఖరులు నేర్చుకోబడేవి కాబట్టి మనం నిబంధన ద్వారా కావలసిన వైఖరులను పెంపొందించుకోవచ్చు. స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్ సమాధానాలే. ప్రథమ్ తన భార్యతో నేను ఇప్పుడు అందుకున్నటువంటి బోనస్తో తన కుమార్తెకు ఇంజనీరింగ్ కోర్స్ కోసము కంప్యూటర్ కొనాలి ఎందుకంటే నాకు మళ్ళీ బోనస్ ఎప్పుడు వస్తుందో తెలియదు అని అన్నాడు. ప్రథమ్ అందుకున్నటువంటి బోనస్ యొక్క పునర్భలన నియమం ఏమిటి? చరశీల పునర్భలన నియమం. 15th క్వశ్చన్. క్రింది వాటిలో పియాజే ప్రకారం ప్రజ్ఞా వికాసానికి అత్యవసరమైనది. పియాజేది చాలా ఇంపార్టెంట్ అని చూసుకోండి దీన్ని. ఏబి 2 కూడా కరెక్టే. ఇక్కడ భౌతిక అనుభవాలు, సామాజిక అనుభవాలు. 16th క్వశ్చన్. కొహ్లర్ ప్రకారము దృశ్య క్షేత్రము లేదా సమస్య యొక్క ప్రత్యక్ష అవగాహనను నిర్ణయించే ప్రాథమిక కారకాలను గుర్తించండి. ఇక్కడ కొహ్లర్ ప్రకారము దృశ్య క్షేత్రం అంటే కొహ్లర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కొహ్లరు, బండూరా, బ్రూనరు ఈ సిద్ధాంతాలన్నీ, థారెన్డైక్ ఈ సిద్ధాంతాలన్నీ నేర్చుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సామీప్యత, సరళత, పూరణ, సారూప్యత అన్నీ కూడా సరైన సమాధానాలే. ఇక క్రింది వాటిలో చూసారా బండూరా గురించి ఇచ్చారు. అభ్యసన సిద్ధాంతంలో ముఖ్యమైన భావనలో ఒకటైనటువంటి ఒక నిర్దిష్ట పరిస్థితిలో విజయం సాధించగల వ్యక్తి సామర్థ్యం ఏమిటి? స్వీయ సమర్థత. 18th. క్రింది వానిలో ప్రేరకమును ప్రశ్నించే దానిని గుర్తించండి. మీరు ఇది ఎందుకు చేశారు? 19th కోసం. ఒక రకమైన విస్మృతి బాధాకరమైన అనుభవాల ప్రభావం నుండి మనస్సును రక్షించే మానసిక చర్య ఏమిటి? దమనము. 20 క్వశ్చన్. ఈ క్రింది వైఖరులలో ఒక దానిని ప్రతికూల అభ్యసన బదలాయింపునకు అధిక అవకాశం కలిగి ఉంటుంది. మార్పును నిరోధించడము. క్రింది వాటిలో ఒకరి డెవలప్మెంట్ అఫేషియా లక్షణం కాదు, తక్కువ ప్రజ్ఞ ఉన్న వాళ్ళది. 22 క్వశ్చన్. క్రింది వాటిలో ఒకరి కృత్యాధార అభ్యసనలో కృత్య లక్షణం కాదు. ఉపాధ్యాయుడు ప్రదర్శించేది. 23rd. క్రింది వాటిలో సరళమైన సమూహాధారిత అభ్యసన పద్ధతిని గుర్తించండి. సమూహ ఆధారం అనేది మనకి చర్చా పద్ధతి వస్తుంది. 24th. బ్రోనర్ ప్రకారము అభ్యసన సంబంధించి సరికాని స్టేట్మెంట్ చూసారా మీరు? బ్రోనరు, బండూరా, పియాజే, థారెన్డైక్ 3 కొహ్లరు. 5 క్వశ్చన్స్ మనకి రావడమే జరిగింది. ఎక్కువగా మీరు ఈ శాస్త్రవేత్తల గురించి నేర్చుకోండి. ఇక్కడ సరి కాని ఆప్షన్ అనేది ఎక్కువగా అడుగుతున్నారు. మీరు సరి అయినవి గుర్తించాలి. మొత్తం టాపిక్ అంతా చదివితేనే మీకు గుర్తుంటుంది. అభ్యసనము నిగనాత్మకంగాను జరగాలి. స్టేట్మెంట్ చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్యాయత మరియు ఉత్సాహము ఉపాధ్యాయుని ముఖ్యమైన గుణాలు. ఆప్యాయత మరియు ఉత్సాహభరితమైనటువంటి పరిసరం విద్యార్థుల అవధానము, సాధన మరియు అభ్యసన సంసిద్ధతను పెంచుతాయి. 1 మరియు 2 స్టేట్మెంట్లు సరైనవి. 26th. వర్చువల్ తరగతి గది ద్వారా విద్యను అందించడం దీనికి ఒక ఉదాహరణ. ఐసిటి ద్వారా నేర్చుకోవడం.
27th ఈ మంత్రణ విధానంలో కౌన్సిలర్ సమస్యను జాగ్రత్తగా మరియు క్రమబద్ధంగా విశ్లేషించిన తరువాత సమస్యను పరిష్కారం కనుగొనే మార్గాలు మరియు సాధన అన్వేషణలో తనను తాను నిమగ్నం చేసుకుంటాడు. దీనికి సంబంధించి నిర్దేశిత మంత్రణము. 28th క్వశ్చన్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టము 2005 సెక్షన్ 18 ప్రకారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుల పదవీ కాలం ఎంత? మనకి 3 సంవత్సరాలు ఉంటుంది. ఇక 29th క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనము అనేది బోధన అభ్యసన ప్రక్రియతో మూల్యాంకనాన్ని అనుసంధానిస్తుంది. 30 క్వశ్చన్, ఈ క్రింది పత్రాలలో ఒకటి లెర్నింగ్ వితౌట్ బర్డన్ నివేదిక ప్రకారము అంతర్దృష్టులను కలిగి ఉంటుంది. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము 2005. ఇక్కడి వరకు మనకి 30 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఉంటుంది. మీకు ఈ 30 క్వశ్చన్స్ చేశారు కదా, మీరు ఇందులో ఎన్ని చేయగలిగారు అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే అన్ని సెషన్ల వాళ్ళు ఈ పేపర్ని ప్రాక్టీస్ చేయండి. మీరు 18th అయినా 16th అయినా 17th అయినా ఎవరైతే టెట్ రాస్తారో వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు బిట్స్ అనేది ఏ విధంగా అడుగుతున్నారు ఎగ్జామినర్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ నేను తెలుగు క్వశ్చన్స్ అదేవిధంగా ఇంగ్లీష్ అనేది ఒక నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మొత్తం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇంగ్లీష్ మీకు క్లియర్గా నేను పేపర్ 18 మార్నింగ్ షిఫ్ట్ అనేది మీకు థంబ్నెయిల్లో ఇస్తాను. మీరు క్లియర్గా చూసుకొని ఇదంతా కలిపి నేను సైకాలజీ ఒక వీడియో, తెలుగు ఇంగ్లీష్ ఒక వీడియో, మీ సబ్జెక్టు ఒక వీడియో చేస్తాను. అన్నీ కలిపి 3 వీడియోస్ కలిపి ఒకటి ప్లేలిస్ట్లో ఒక వీడియోగా చేసి పెడతాను. మీరు ఎప్పుడైనా సరే మీరు మొత్తం పేపర్ని ప్రాక్టీస్ చేయొచ్చు 1 by 1 వీడియోని. ఈ విధంగా మీకు చేస్తానండి. ఆల్రెడీ నేను 17th రోజు జరిగిన పేపర్ అంతా కూడా మీకు కంప్లీట్గా ఛానల్లో పెట్టాను, ఒకసారి చూసుకోండి. ఇది పేపర్ 2 మ్యాథ్స్కి సంబంధించింది. దీనికి సంబంధించి ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. నెక్స్ట్ మళ్ళీ మీకు ఆ వీడియోస్ను కూడా అప్లోడ్ అయితే చేస్తాను. మీకు ఎన్ని మార్క్స్, మీరు దీంట్లో వేరే సెషన్ అయినా ఈ సెషన్ అయినా సైకాలజీలో ఎన్ని బిట్లకు మార్క్స్ చేయగలిగారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టెట్ డిఎస్కి సంబంధించినవి, సెట్ నెట్కి సంబంధించినవి, జాబ్ అప్డేట్స్కి సంబంధించి వీడియోస్ ఛానల్లో ఉన్నాయి. మీరు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.